జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. మీలో డబ్బున్న వాళ్ళు ఎవరు? నేను చాలా రిచ్ అండి. ఓకే, అయితే పూజను మీరే తీసుకెళ్ళండి. అదేంటి, రక్తం పంచిన వాళ్ళు తల్లిదండ్రులు అవుతారు కానీ డబ్బులుంటే తల్లిదండ్రులా? నాకెందుకో వీళ్ళే పూజకు అసలైన తల్లిదండ్రులు అనిపిస్తోంది. నాకు కూడా అలాగే అనిపిస్తుందిరా. అవును, ఆ తల్లి పోలికలు దీనిలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. నాకేం కనపడట్లేదు. మాకు కనపడుతున్నాయి, నువ్వు సైలెంట్గా ఉండు. అయితే మా బిడ్డని మేము తీసుకెళ్ళిపోవచ్చా? నిరభ్యంతరంగా. ఇదేంటి, పూజని వాళ్ళతో పంపడానికి రెడీ అయిపోతున్నాడు. పూజ చైతన్య కూతురు కాదా? అయితే గుడిమెట్ట మీద దొరికిందని చెప్పిన మాట నిజమా? మా బిడ్డని మాకిచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఏమండి, మరి బిడ్డండి? పోనీలేవే, కన్నాం కానీ మనకి దాన్ని పెంచే యోగం లేదనుకుంటా. ఇంతకాలం ఇక్కడే పెరిగింది, ఇక మీదట వీళ్ళ దగ్గర పెరుగుతుంది. ఏదేమైనా మన బిడ్డ రిచ్గానే బతుకుతుంది. మనతో పాటు మిడిల్ క్లాస్ జీవితం గడిపే కంటే వీళ్ళ దగ్గర రిచ్గా బతకడమే బెటర్. వీళ్ళని రామ్మా బంగారు. ఏమండి, నేను వీళ్ళతో వెళ్ళిపోవాల్సిందేనా అండి? తప్పదమ్మా, తల్లిదండ్రులు కదా. రామ్మా. అమ్మా, పూజ వెళ్ళిపోతుందమ్మా. ఆగండి. ఏంటండి? పాపం, ఇంతకాలం పాపను పెంచారు కదా, ఆఖరిసారిగా కౌగిలించుకుని ముద్దు పెట్టుకుంటారేమోనే. పూజ, వెళ్ళి అందరికీ ఒక హగ్గు, ఒక ముద్దు ఇచ్చిరామ్మా. మాకు కావాల్సింది హగ్గులు ముద్దులు కాదండి. మరి డబ్బులు. డబ్బులా? డబ్బులా దేనికి? దేనికంటే ఇంతకాలం మీ పిల్లని మా పిల్లలా పెంచాం కదా. ఓహో, సరే, ఎంత కావాలో చెప్పండి. చెక్ కావాలా, క్యాష్ కావాలా? ఏ రూపంలో ఇచ్చినా పుచ్చుకుంటాం. కాకపోతే అమౌంట్ వచ్చి 2 కోట్లు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.